ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలు, ప్రైజులాడు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మనం చదువుకుందాం. కీర్తనలు 127వ అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రభు మాట్లాడుతున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే లైవ్ చూస్తున్న వాళ్ళు గర్భఫలం లేకున్నారో, ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా సరే గర్భఫలం లేని స్థితిలో ఉన్నారేమో, ఎంత బాధపడుతున్నారో, ఎంత దుఃఖపడుతున్నారో ప్రభు మాట్లాడుతున్నాడు. మీకు కుమారుని అనుగ్రహిస్తానని ప్రభు చెప్తున్నాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం అని చెప్పావు, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అని చెప్పావు. నువ్వు నాకు గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ అని చెప్పు. ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడని నువ్వు నమ్మితే గనక ఆమేనని కామెంట్ చేయి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు ఈ వాక్యాన్ని మన విడుకుల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.